ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ డి కరుణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లవుతున్న పనుల్లో వేగం లేదని, సీఎం హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. నెట్టెంపాడు రిజర్వాయర్లు ప్రమాదకరంగా మారిన జూరాల డ్యాం సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి పనుల్లో నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేయగా 2028 డిసెంబర్ నాటికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా R&R సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఉదండాపూర్ కానీ అటు మిగతా రిజర్వాయర్లు అన్నింటిలో కానీ చెల్లించాల్సినటువంటి R&R అంటే R&R ప్యాకేజెస్లో వాళ్ళ కంపెన్సేషన్ కానివ్వండి, లేదా R&R సెంటర్లో జరగాల్సిన పనుల విషయంలోనే కానివ్వండి, అవన్నిటిపైన కూడా చర్చ జరగడం జరిగింది. వట్టేం కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులను ప్రధానంగా వీటిని ప్రాధాన్యతనిచ్చి 1,00,000 కోట్లైనా సరే ముందు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినరో ఈరోజు అంత స్పీడ్గా పనులైతే నడుస్తలేవు. ఈరోజు ఆ స్పీడ్ని పెంచి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ప్రాజెక్టులో పెండింగ్ వర్క్లే ఉన్నాయి, ప్రతి ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిపైన కూడా ఈరోజు రివ్యూ జరిగింది. వాటన్నిటిపైన కూడా మా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రివ్యూ ఇప్పుడే కాకుండా వెరీ ఫ్రీక్వెంట్గా ఈ రివ్యూ జరగడం వల్ల కూడా ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో